హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్. నేను మీ కళ్యాణి. టుడేస్ రెసిపీ వచ్చేసి బోండాలు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో ఏమీ లేనప్పుడు చాలా క్విక్గా అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ బోండాల్ని. రెండు ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఈ బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. లేట్ చేయకుండా ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా. ఇక నేను బౌల్ తీసుకున్నాను. అందులో 1 కప్ మైదా పిండి వేసుకోవాలి. 1 కప్ మైదా పిండికి 1 కప్ కర్డ్ తీసుకోవాలండి. కర్డ్ పుల్లగా ఉండేటట్టు చూసుకోండి. అందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలానే కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పిండినంతా బాగా కలుపుకోవాలి. ఇలా పిండినంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోండి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూస్ చేసుకోండి. మరి దోసల పిండిలా జారకూడదు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ అయిపోయింది కదా, మూత తీసి మరొకసారి పిండినంతా బాగా కలుపుకోవాలి. ఇలా పిండి బాగా కలుపుకోవడం వల్ల బోండాలు షేప్ బాగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన బౌల్ పెట్టుకుని వేగించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ పిండినంతా బోండాల కింద ఆయిల్లో వేసుకోవాలి. ఇలా పిండినంతా బోండాల కింద ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేగించుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టొద్దు. ఇలా వేసుకున్న తర్వాత వీటిని అటు ఇటు టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా, ఎంత పర్ఫెక్ట్గా షేప్ అనేది వచ్చిందో. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించుకోవాలి. ఇవి బాగా వేగుతున్నాయి కదా, మంచి కలర్ కూడా వస్తున్నాయి. ఇవి బాగా వేగినాయండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలానే మిగతా పిండిని కూడా ఆయిల్లో వేసి వేగించుకోవాలి. ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. సో మిగతా పిండిని కూడా ఇలానే ఆయిల్లో వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఈ బోండాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి బాగా వేగినాయి కదా, ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎంతో రుచికరమైన బోండాలు రెడీ అయిపోయిందండి. ఇవి టమాటో చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.